డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ విజయవాడలో వైసీపీ నేత అవినాష్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు ఆందోళన తీవ్రతరం చేశారు. మరోవైపు ఈ నిరసనలపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాజకీయ లబ్ధికే వైసీపీ నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, లోకేష్ రాజమూడివేలు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు వెంటనే అవినాష్ గారి నాయకత్వం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మోసపోయిన డిఎస్సీ అభ్యర్థుల కోసం ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి యువకుల్ని విద్యార్థుల్ని మోసం చేసినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రిలే నిరాహారదీక్షల కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పట్టమట్ట మండల ప్రాంతంలో ఈరోజు రిలే నిరాహారదీక్ష కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, నగర నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం మేము ప్రారంభిస్తాం జరిగింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఏ పోలీసులు అయితే వాళ్ళతో చెప్పి పర్మిషన్ తీసుకుని సిపి గారికి, స్థానికంగా ఉన్న ఏసీపీ గారికి, సిఏ గారికి మేము లెటర్లు ఇచ్చి 2 రోజుల ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇంటిమేట్ చేసి మేము ఈ విధంగా శాంతియుతంగా కార్యక్రమం చేసుకుంటున్నామని చెప్పి మేము ఈరోజు కార్యక్రమం చేసుకుంటుంటే ఈరోజు ఉదయాన్నే పోలీసులు వచ్చి ఈ ప్రాంతంలో మేము ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన టెంట్ వేసుకుని మేము మా కార్యక్రమం చేయదలుచుకుంటే ఉదయాన్నే దాదాపుగా 100 మంది పోలీసులు, ఏసీపీ కానివ్వండి, సిఏ కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, దౌర్జన్యంగా వచ్చి మేము ఏర్పాటు చేసిన టెంట్లన్నీ గారు పీకేశారు.